హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ రవ్వ కేక్ రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం బేకరీ స్టైల్లో చాలా స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ కేక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రవ్వ తీసుకోవాలి. సన్న రవ్వ అనమాట. ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది. దాంట్లోకి సేమ్ 1 కప్పు పాలు నార్మల్గా వేడి చేసి చల్లారిన పాలని పోసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత రవ్వ మొత్తం పాలను పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది అనమాట. చూసిన కదా, కొంచెం గట్టిగా అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసి దీంట్లోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దీనివల్లనే కేక్ మంచి టేస్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసినాను నేను. దాని ప్లేస్లో మైదా కూడా వాడచ్చు. గోధుమ పిండి వేసుకున్న తర్వాత మొత్తం అట్లా కలిపేసుకోవాలి. రవ్వ కేక్లో కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి అట్లా ఒక 2-3 స్పూన్స్ వేసుకోవడం వల్ల పొడి పొడిగా రాకుండా మంచిగా స్పాంజీగా వస్తుంది అనమాట. తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో అదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చిటికడు ఉప్పు, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, తర్వాత దానిపైన ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ లేకపోతే 2 స్పూన్స్ వరకు నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చు. సో దానిపైన ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని జస్ట్ స్లోగా అట్లా కలపాలన్నమాట. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంటుంది కదా, దాంట్లోకి ఈ బ్యాటర్ని కొంచెం పోసేసుకోవాలి. మొత్తం కాకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 2 ఫ్లేవర్స్లో చేస్తున్నాను. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి కొంచెం బ్యాటర్లోకి ఒక 1.5 స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. మన దగ్గర చాక్లెట్ ఉంటే చాక్లెట్ని కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇక్కడైతే కోకో పౌడర్ వేస్తున్నాను. ఇట్లా 2 ఫ్లేవర్స్ వేస్ట్ చేయడం వల్ల కేక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా మనం కోకో పౌడర్ లేకుండా ఉట్టి రవ్వ కేక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం డిజైన్స్ లేదు, జస్ట్ నార్మల్గానే దీనిపైన నేను వేసిస్తాను. చూస్తున్నారు కదా, మనం మార్బుల్ కేక్ చేసినప్పుడు కొంచెం డిజైన్ లాగా చేసాం కదా, అట్లా ఏం చేయకుండా జస్ట్ ఇది మిడిల్లో వేసేసుకొని ఒక టూత్ పిక్తోని జస్ట్ అక్కడక్కడ ఇట్లా అనేసాను. కానీ ఇది డిజైన్ ఏమి రాదు. తర్వాత జస్ట్ అట్లా ట్యాప్ చేసేసి ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పెట్టుకోవాలి. అక్కడ కొంచెం సాల్ట్, ఒక స్టాండ్ వేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి అనమాట కుక్కర్ని. దాంట్లోకి మనం కేక్ బ్యాటర్ పెట్టుకున్న టిన్ని పెట్టేసుకోవాలి. ఒక 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 40 మినిట్స్ అప్పుడు చూస్తున్నాను, కొంచెం పచ్చిగా ఉంది. సో మళ్ళీ పెట్టేసి ఇంకొక 5 to 10 మినిట్స్ పెట్టేసిన అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా బేక్ అయిపోయింది అనమాట. చాకు కూడా ఏం అంటుకోలేదు. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి అది ఇంకొంచెం చల్లారనివ్వాలన్నమాట. దీన్ని బయటకు తీసేసి దానిపైన ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసేయాలి. కేక్ అయితే మంచిగా బేక్ అయింది. డిజైన్ రాలేదు, చూసినారు కదా. బ్యాటర్ని మధ్యలో కొంచెం పోసినాం కాబట్టి అది లోపల వరకు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. డిజైన్ లాగా అయితే ఏమి రాదు. సో ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా డీమోల్డ్ చేసేసుకోవచ్చు. చూసినారు కదా, బటర్ పేపర్ తీసేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ బేక్ అయిన కలర్ కూడా చూసినారు కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా. సో దీన్ని కట్ చేసినప్పుడు చూడండి, లోపల తెలుస్తుంది అనమాట మనకి డిజైన్ అనేది. పైన మాత్రం ఏమి రాదు, నార్మల్గా ఉంటుంది. కావాలంటే మనం దానిపైన చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసి పైన టాపింగ్ లాగా వేసుకోవచ్చు. సో ఇట్లనే సింపుల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి తిన్నా కానీ బాగుంటుంది. 2 డేస్ వరకు మనకి బయటనే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. సో చూసినా కదా డిజైన్ అంతే, అట్లా లోపల వరకు ఉంటుంది. దీన్ని కట్ చేసి పీసెస్ లాగా చేసుకొని తింటేనే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, అంతే, రవ్వ కేక్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ని అయితే. ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఈ కేక్ని అయితే. వితౌట్ ఎగ్, వితౌట్ మైదా, ఇంకా హెల్దీగా. మనం దీంట్లో షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా హెల్దీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.